ఓకే. మీకు తెలియంది కాదు. చంద్రబాబు నాయుడు మీద ఒక ముద్ర ఉంది. ఈయన పేదలను పట్టించుకోడు, లేకపోతే సంక్షేమం ఇవ్వడు, ఐటీ అంటాడు, డెవలప్మెంట్ అంటాడు, ఇంకేదో కొత్త కొత్త అత్యాధునికమైన సాంకేతికత అంటాడు, తీసుకొస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడుబెడతాయా అని ఆయన మీద అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన మీద ఆ ముద్ర ఉంది. అలాంటి పరిస్థితుల వల్లనే టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది, సంక్షేమాలు ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోవాల్సి వచ్చింది అని ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో మీరు ఇలాంటి విజన్ని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ విజన్ అని, మళ్ళీ ఐటీ అని, మళ్ళీ ఇటువైపు వస్తాడని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంతవరకు ఎన్నికల వరకే రాజకీయ నాయకుడు, ఆ తర్వాత సీఈఓగా మారిపోతారు. మనం చూసాం కదా ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని ఉన్నాయి. పట్టిసీమ, కియా, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు, ఫార్మా సిటీ, గంగవరం పోర్టు, హైటెక్ సిటీ ఒకటి కాదు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే సంక్షేమం ఉండాలి. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఉన్నాయి కూడా 90% ఉన్నాయి. ఏదో పేర్లు మార్చి అటు ఇటు చేసి ఒక 10% యాడ్ చేసి ఏదో చేశారు. ఇవన్నీ మన ఫీజు రీయింబర్స్మెంట్ లేవా, ఆరోగ్యశ్రీ లేదా, పసుపు కుంకుమ లేదా, ఏమీ లేదు. ఇంకేదో కొన్ని చిన్న ఏదో అటు ఇటు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీకి ఇచ్చేది, డైరెక్ట్గా అమ్మ ఒడి వాళ్ళకే ఇస్తున్నారు. అట్లా చిన్న చేంజెస్. ఇంకా ఆ రోజు అన్నా క్యాంటీన్ ఉంది, ప్రజల ఆకలి తీర్చేది అన్నా క్యాంటీన్. ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది లేదు. ఎంతోమంది పేదవాళ్ళు ఆ క్యాంటీన్కి వెళ్ళి తక్కువ ధరలో 5 రూపాయలకి 2 రూపాయలకి భోజనం చేసేవాళ్ళు. ఆ క్యాంటీన్లు విధ్వంసం చేశారు. సరే, అదొక ఆస్పెక్ట్. నేను అనేది ఏంటంటే సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తానే వాళ్ళని సంఘటితపరచాలి, వాళ్ళని బలం చేయాలి. అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, చేపలు పట్టేవాళ్ళు ఎప్పటికీ చేపలు పట్టడం, గవర్లు అంటే బెల్లం వ్యాపారం చేయటం, లేకపోతే యాదవులు అంటే గొర్రెలు గాయటం, లేకపోతే విశ్వబ్రాహ్మణులు అంటే చేతి వృత్తికి పరిమితం అవటం, లేకపోతే నాయి బ్రాహ్మణులు అంటే అట్లా కాదు. ఆయన అనేది ఏంటంటే సంక్షేమం, ఆయన ఫిలాసఫీ నేను బాగా అర్థం చేసుకున్నాను. సంక్షేమం అనేది జరుగుతుండాలి. ఎందుకు? సర్వైవల్ కోసం. వాడు పెరిష్ అయిపోకుండా ఉంటాను, వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటాను, ఆదుకోవటం అనమాట సంక్షేమం. అంటే ఇప్పుడు సైక్లోన్ వస్తుంది, అప్పుడు ఆడుకుంటారు గవర్నమెంట్. మోడరన్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఏ వెల్ఫేర్ స్టేట్. అమెరికాలో కూడా ఉంటుంది సంక్షేమం. బట్ సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగి వీళ్ళు ఈ సంక్షేమం నుంచి అభివృద్ధి తీసుకువచ్చి వీళ్ళు తన వంతులు ఓన్గా సంపాదించుకొని డెవలప్ అయ్యి అట్లా. చైనీస్ సామెత ఉంటుంది, ఇప్పుడు మేము చేపలు పట్టడం నేర్పుతాం. చంద్రబాబు గారు అవసరమైన వాళ్ళకి చేపలు ఇస్తారు, చేపలు పట్టడం కూడా వాళ్ళకే నేర్పి వాళ్ళు ఎనేబుల్ చేయటం అనమాట, ఎంపవర్ చేయటం. ఆ ఎంపవర్మెంట్ ఆయన దృష్టి ఉంటుంది. ఇప్పుడు కొత్త విజన్ కూడా ఇచ్చారు కదా, విజన్ 2047, అద్భుతమైన విజన్. సో అది బిగ్గెస్ట్ డిఫరెన్స్. దాన్ని డిస్టార్షన్, తప్పుగా చిత్రీకరించడం. చంద్రబాబు నాయుడు గారు రైతులకు వ్యతిరేకం, సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇప్పుడు ముస్లిమ్స్కి ఇచ్చారు, అది ఇది రోజు లేదు. దళితులకి 23 పథకాలు, 23 వాళ్ళకి 27 పథకాలు ఆపేశారు, అవి లేవు. ఫండ్ డైవర్షన్ అవుతుంది ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి. డెఫినెట్గా అసలు సంక్షేమం అనేది మొదలుపెట్టింది భారతదేశ చరిత్రలో ఎన్టీ రామారావు కదా. 2 రూపాయల కిలో బియ్యం కానీ, అసలు ఉమెన్కి ఈక్వల్ రైట్స్ కానీ. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ పార్టీ. దే ఆర్ ప్రోగ్రెసివ్ థాట్స్, ఆల్వేస్ ఏ ప్రోగ్రెసివ్ పార్టీ. తెలుగుదేశం బలపడిందంటేనే సంక్షేమం నుంచి 2 రూపాయల కిలో పథకం, ఎన్టీఆర్ ఇళ్ళు అని, లేకపోతే ఇవన్నీ వాటి వల్లనే కదా డెవలప్ అయింది. చేతి వృత్తుల వాళ్ళకి భరోసానో ఏదో ప్రోగ్రామ్, ఆదరణ అని పనిముట్లు ఇవ్వడము, అట్లా ఎన్నో చేశారు. అస్సలు ఇప్పుడు అమెరికాలో కూడా వెల్ఫేర్ ఉంటుందండి. అమెరికాలో ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ స్టాంప్స్ అని ఇస్తారు, స్కూలింగ్ ఫ్రీ. అదంతా సంక్షేమమే కదా. స్కూలింగ్ అందరికీ ఫ్రీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉంటాయి. యూరోప్లో, లండన్లో మెడిసిన్, హెల్త్ కేర్ అంతా ఫ్రీ. మేము అవి చూసినప్పుడు అరే అట్లా ఇక్కడ ఉండాలి అనిపిస్తుంది. అవి ఫ్రీ ఇస్తా వీక్గా సమాజంలో బలహీనులు రక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అట్ ద సేమ్ టైం మన సమాజాన్ని అభివృద్ధి చేయడం కూడా ప్రభుత్వం బాధ్యత. డెఫినెట్గా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. చంద్రబాబు అయితే చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చేశారు, చేస్తారు. రైట్ సార్.